గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోనాలపై మంత్రి తలసాని సమీక్ష. ఉత్సవాలకు 90 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వెల్లడి. బాల్కొండలో టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ యువతలో మార్పు శుభపరిణామమన్న మంత్రి వేముల. నకరేకల్లో మూసీ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసిన మంత్రి. కృష్ణా జలాలను ఒక్క చుక్క కూడా వదిలిపెట్టమన్న జగదీష్ రెడ్డి. రోజు రోజుకు ఉధృతంగా మారుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమం. వెనక్కి తగ్గని కార్మిక సంఘాలు, జీవీఎంసీలో దీక్ష. అనంతపురంలో బీజేవైఎం నేతలు ధర్నా. సీఎం జగన్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సాలార్జింగ్ మ్యూజియంలో ఆగస్టు 1వ తేదీన నిర్వహించనున్న ఓల్డ్ సిటీ బోనాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ఉత్సవాల నిర్వాహకులతో సమీక్షను నిర్వహించారు. ఉత్సవాల కోసం మొత్తం 90 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఏర్పాట్ల కోసం 75 కోట్లు, వివిధ ఆలయాలకు 15 కోట్ల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలకు ముందే ఆలయాలకు ఆర్థిక సహాయం పంపిణీ జరగనుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలు అన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టినట్టు తెలిపారు. కరోనా నేపథ్యంలో భక్తులు, ఉత్సవాల నిర్వాహకులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అన్నారు. కానీ కోవిడ్ నిబంధనలను కూడా దృష్టిలో ఉంచుకోండి. ఎందుకంటే వైరస్ అనేది తగ్గినప్పటికీ ప్రికాషన్స్ అనేది ఈ జాతరలప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. రెండోది, మీకు కావాల్సినటువంటి శానిటైజర్ మాస్కులు కూడా ఇప్పుడే ఇక్కడికి ఒక 4000 శానిటైజర్, 4000 మాస్కులు నేను అశోక్ గారికి చెప్పిన, జోనల్ కమిషనర్ గారికి, వాళ్ళ దగ్గర ఉంటే మీరు ఎండింగ్లో తీసుకోండి. ఉమ్మడి దేవాలయాల కమిటీలు మాత్రం, మిగిలిన దేవాలయాల కమిటీలు మాత్రం మీరు క్రియాశీలకమైనటువంటి పాత్ర ఉండాలి. మేము మీటింగ్లోకి వచ్చినాం, మాట్లాడడం పోయినాం కాదు. ప్రతి దేవాలయంతో మీకు అనుబంధం ఉండాలి. అక్కడ ఆర్గనైజర్తో మీకు అనుబంధం ఉండాలి. రెండోది, ఈ 15 రోజులుగా ఏమేమి వర్కులు జరుగుతున్నాయి, రోడ్లు ప్రాపర్గా ఉన్నాయా, ఫుట్పాత్లు ప్రాపర్గా ఉన్నాయా, ప్యాచ్ వర్కులు జరిగాయా, సివరేజ్ ప్రాపర్గా ఉన్నదా, మరి మంచినీటి ఇబ్బంది ఉన్నదా, ఎల్ఈడి లైట్లు వెలుగుతున్నాయా లేదా, రెండోది ఆ చెట్లు ఉన్నాయి అవి స్టీమింగ్ చేసినా లేదా, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదన్నా సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి లాండ్ ఆర్డర్లో కొన్ని, మీరు డీసీపీ గారిని లేకపోతే కన్సల్ట్ సిఏ గారిని, ఏసీపీలు, అడిషనల్ డీసీపీలతో మాట్లాడండి. ఎప్పటికప్పుడు మీ కమిటీ మొత్తం వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తారు. ఎందుకంటే ఈ పండుగ చాలా ప్రధానమైనటువంటి పండుగ. ఈ పండుగ ఒక ఓల్డ్ సిటీ ప్రాంతమే కాదు, ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంతో పాటు మన దేశంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా వస్తారు. కాబట్టి దీన్ని గొప్పగా ఉండేటువంటి పండుగ కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోండి, మనం ముందుకెళ్ళాలి. రెండోది, ఇప్పుడు విజయవాడ విషయంలో, ఢిల్లీ విషయంలో కూడా ఉమ్మడి దేవాలయాల కమిటీ బాధ్యతలు తీసుకోవాలండి. అంతేగాని ఎవడికి చూస్తే వాడు పోయి మమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడితే మేము యాక్సెప్ట్ చేయాలి. వినిపిస్తుందా? మీ కమిటీ నిర్ణయం తీసుకోవాలి. మీరు పోతున్నారు, మళ్ళీ ఇంకో గ్యాంగ్ పోతున్నారు, అట్లా కాకుండా చూడండి. మరి ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆగస్టు 1, 2వ తారీఖు నాడు మరి బ్రహ్మాండంగా జరగాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. ఆషాఢ బోనాలు అనగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి తెలంగాణ పల్లెలు, గ్రామాలు, హైదరాబాద్ సిటీలో కూడా ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏంటంటే బోనాలు రాగానే బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురవాలి, అమ్మవారు కరుణించాలి, రైతులు పాడి పంటలతోని సంతోషంగా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం. కానీ నిన్న బోనాల పండుగ వర్షంతోనే స్టార్ట్ అయింది. ఇది చాలా శుభసూచకం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పండుగలు గొప్పగా జరగాలి, ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేస్తూ, మరి డబ్బు అనేది క్రైటీరియా కాకుండా ఏర్పాట్లు ఘనంగా ఉండాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతాయి. కానీ కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని శానిటైజర్ కానీ, మాస్క్ కానీ, సామాజిక దూరం పాటిస్తూ
రెండోది ప్రధానమైనటువంటి ఘట్టం మరి ఉమ్మడి దేవాలయాలు కాబట్టి శాంతి భద్రతలు కూడా ప్రధానమైనటువంటి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని సీసీ కెమెరాస్ కానీ కొంత ఎప్పటికప్పుడు వాళ్ళు అలర్ట్ కావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను దీంతో పాటు ఇక్కడ ఉన్న దేవాలయాల కమిటీల మెంబర్లకు చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు. అధికారులు కూడా నిన్న బ్రహ్మాండంగా గోల్కొండలో ఏర్పాట్లు చేశారు. మరి డెఫినెట్గా అన్ని పండుగలకు కూడా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన వార్డు మెంబర్ రాజేష్, బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి హరీష్ ఆధ్వర్యంలో 200 మంది యువకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ యువత టీఆర్ఎస్లో చేరడం శుభ పరిణామమన్నారు. యువతలో మార్పు బాల్కొండ నుంచే ప్రారంభమైందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్వేషాలు, సోషల్ మీడియా అబద్దాల ప్రచారాల మధ్య నుంచి అభివృద్ధి వైపు రావడం మీరు తీసుకున్న గొప్ప నిర్ణయమని వారిని ప్రశంసించారు. మీరిచ్చే బలంతో మరింత ఉత్సాహంతో పనిచేస్తామని అన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, అరవింద్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. హలో నల్గొండ జిల్లా నకరేకల్లో మూసీ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు వానాకాలం పంటలకు నీటిని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం రైతులతో మాట్లాడిన మంత్రి రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అధికారులు సూచించిన పద్ధతిలో అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటలను, వరి, వంగడాలు, మెట్ట పంటలను పండించాలని సూచించారు. కృష్ణా, గోదావరి నదులలో మన వాటా నీళ్లను తీసుకునేందుకు రాజీ లేకుండా పోరాటం చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర రైతాంగం దేశ రైతాంగానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపిక, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు మూసీ ప్రాజెక్ట్ నుండి ప్రాజెక్టు కింది రైతాంగానికి కాలువల ద్వారా నీరు అందించడానికి గేట్లు ఎత్తి ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది. కుడి ఎడమ కాలువలకి రెండింటికి కూడా వానాకాలం పంటలకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈరోజు నుంచి మనం నీళ్ళు ఇస్తూ ఉన్నాం. రైతాంగం అందరూ కూడా మార్కెట్లను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పద్ధతుల్లో వారి వంగడాలను కూడా ఎంచుకొని అధిక ఆదాయాన్ని తెచ్చే పంటలు, మార్కెట్లో సులభంగా అమ్మడు అయ్యే అవకాశం ఉన్న పంటల్ని పండించుకుంటే బాగుంటుంది. వీలైనంత మేరకు మెట్ట పంటలు కూడా పండించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇంకా సరే, వర్షాలు సకాలంలో పడుతున్నాయి, సంతోషం. రాష్ట్ర రైతాంగం అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరా భూమికి ఎక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, కృష్ణా గోదావరి నదుల్లో మన వాటా నీళ్లను ఏ రకంగా తీసుకోవాలి అనే విషయంలో ఇక్కడ రాజీ లేకుండా పోరాటం చేస్తూ మరి రాత్రి పగళ్ళు అదే పని మీద ఉండి 6-7 ఏళ్ళుగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ కొత్త ప్రాజెక్టులను కూడా
శంకుస్థాపన చేసి పూర్తి చేసి నీళ్ళు ఇస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. ఒకవైపు విద్యుత్ మోటార్లకు 24 గంటలు విద్యుత్ ఇచ్చి మోటార్ల పైన ఆధారపడ్డ రైతాంగానికి, మరొక వైపు కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వడం ద్వారా మరి అందరికీ కూడా పెట్టుబడి మద్దతు ఇస్తూ వ్యవసాయాన్ని ఒక పండగలాగా మార్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక యజ్ఞంలాగా పనిచేస్తూ ఉన్నారు, యజ్ఞం తలపెట్టి పనిచేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి గారి ఆశయం, ముఖ్యమంత్రి గారి కోరిక రైతాంగం అందరూ కూడా అధిక ఆదాయం ఇచ్చే పంటల్ని తీసుకోవాలని, ప్రతి రైతు కూడా లక్షాధికారి కావాలి, ఎకరానికి 1 లక్ష రూపాయలకైనా పైన ఆదాయం వచ్చే పద్ధతుల్లో పంటలు ప్లాన్ చేసుకోవాలి రైతాంగం. అట్లా అయితేనే రైతులు పెరుగుతున్న ఖర్చులకు అనుకూలంగా పంటలు తీసుకొని ఆదాయాన్ని పెంచుకొని తమ కుటుంబాలని నడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాల దీక్షలు కొనసాగుతున్నాయి. 100 రోజులు దాటిన ఈ దీక్షకు పలువురు సంఘీభావం తెలుపుతున్నారు. షిప్ యార్డ్ ఉద్యోగులు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ప్రోటెం స్పీకర్ విటపు బాలసుబ్రహ్మణ్యం సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనికి న్యాయపరంగా ఈ అమ్మకాల్లో తీసుకోవడానికి చూడడానికి అవసరమైనటువంటి సలహాలు ఉన్నాయి. తప్పకుండా మీ లాభం సాధ్యమవుతుంది. ఎలా సాధ్యమవుతుంది? మనకి ఎక్కడెక్కడ ఉదాహరణలు లేవు, మన కళ్ళ ముందే ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ ఇవాళ దేశంలో తెలుపుతున్నా అయినా కేంద్ర ప్రభుత్వం ఒంటిగా ఉంది కదా. అంటూనే ప్రైవేటీకరించవద్దు అనేటువంటి డిమాండ్తో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు 150 రోజుల పాటు మరి ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. స్టీల్ ప్లాంట్ దగ్గర మరి ఇక్కడ 100 రోజుల నుంచి జీవీఎంసీ దగ్గర ఆందోళన చేస్తున్నారు. అంటే 250 రోజులు పైబడి ఆందోళన చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రధానికం, తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల మంది ప్రధానికం కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో సంఘీభావంగా నిలబడ్డారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూడా ఈ రోజుతో ఈ ప్రాంతంలో విశాఖపట్నం పోర్టు కోసం నిలబడి పోరాడినటువంటి కార్మికులు 101వ రోజున విశాఖ ఉక్కు కోసం సంఘీభావ దీక్షని నడుపుతూ ఉన్నారు. ఇది విశాఖపట్నం ఉక్కు కార్మికుల పోరాటం కాదు ఇక్కడ జరుగుతున్నది. విశాఖపట్నం ఉక్కు కోసం విశాఖపట్నం పోర్టు కార్మికులు చేస్తున్నటువంటి పోరాటం. కార్మిక వర్గం ఒక కార్మికుల కోసం మరొక కార్మికులు, ఒక ప్రభుత్వ రంగ సంస్థ కోసం మరొక ప్రభుత్వ రంగ సంస్థ, ఒకరి కోసం ఒకరు చేతులు కట్టుకొని ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదం సాక్షిగా చేస్తున్నటువంటి పోరాటం 100 రోజులు గడిచి 101వ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలన్నీ కలిపి నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో బీజేవైఎం నేతలు ధర్నా చేపట్టారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలను భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని బీజేపీ నేత అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కమిషనర్ గారిని రమ్మని చెప్పండి. అదే నా పని ఏది, ఇప్పుడు చాంబర్కి వచ్చి వంశం చేయకుండా బయటకు వస్తే గౌరవం ఉంటుంది. సీట్లలో ముద్దాయిగా ఉంటూ ఆర్థిక ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు 17 ఛార్జ్ సీట్లలో ముద్దాయిగా ఉంటూ
ఆర్థిక నేరాల్లో ఆరితేరిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ప్రజలకి ఎలా సుభిక్షమైన పాలన అందుతుంది అని చెప్పి ప్రజలు భావించాల్సినటువంటి సందర్భం ఉంది. ఈరోజు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను చూడండి. ఏ ఒక్క పన్నును ఈరోజు ప్రజలకి భారం అయ్యేటువంటి ఏ ఒక్క అంశాన్ని నేను అధికారంలోకి వస్తే చేపట్టను అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు క్యాబినెట్లో కావచ్చు, లేదా తన సలహా మండలి కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, రాజ్యసభలు కావచ్చు, ఎవరైతే తనకు ఆ రోజు అక్రమాలకు సహకరించినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఈరోజు రాష్ట్రాన్ని నడుపుతూ ఒకవైపు ఆర్థిక నేరగాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ప్రజల మీద ఆర్థిక భారాన్ని మోపుతూ సిగ్గు లేకుండా ఈరోజు క్లీన్ సిటీ పేరుతో దోపిడీకి అజెండా. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెప్తూ 1,04,000 కోట్ల రూపాయలు ప్రజలకి మేము ఖాతాల్లోకి 2 సంవత్సరాల్లో జమ చేశాము అని చెప్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ప్రజల నుంచి మీరు ఎంత రిటర్న్ తీసుకున్నారో కూడా శ్వేతపత్రం విడుదల చేయాలా. మీకు దమ్ముంటే మీరు ఈరోజు సాక్షి పత్రికల్లో దాదాపు నవరత్నాల పేరుతో 1,04,000 కోట్ల రూపాయలని మేము ప్రజలకు 2 సంవత్సరాల కాలంలో పంచారని చెప్తున్నారో, నిజంగా ముఖ్యమంత్రిగా మీకు దమ్ముంటే డీజిల్ పైన, పెట్రోల్ పైన, ఇంటి పన్ను పైన, చెత్త పైన, ఆస్తి పైన ఈరోజు మీరు వేసినటువంటి పన్నుల్ని నిజంగా మీకు దమ్ముంటే అదే సాక్షి పత్రికల్లో మేము డబ్బులు ఖర్చు పెడతాం, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వగలరా అని చెప్పి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఒకవైపు దోపిడీ, మైనింగ్ పేరుతో దోపిడీ, ఇసుక పేరుతో దోపిడీ, లిక్కర్ పేరుతో దోపిడీ. సిగ్గు లేదా ఈరోజు రాష్ట్ర ప్రజలకి చీప్ లిక్కర్ అమ్మి 22,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కొల్లగొడుతున్నారే. ఏమని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి మీ సంక్షేమాన్ని? ఇది సంక్షోభం అనాలా? ఒకవైపు ప్రజల యొక్క ఆరోగ్యాలు పాడై వాళ్ళ లివర్ దెబ్బతిని, కిడ్నీలు దెబ్బతిని మీ కల్తీ లిక్కర్ ద్వారా ప్రాణాలు పోతా ఉంటే మాది సంక్షేమ రాజ్యం అంటారు, రాజన్న రాజ్యం అంటారు, జగనన్న రాజ్యం అంటారు. మీరు జగనన్న దోపిడీ రాజ్యం అని పెట్టుకోండి. రాజన్న పేరును వాడుకోవడానికి మీరు అనర్హులు. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, మీ చేతగాని పాలన వల్ల రాయలసీమ ప్రాంతానికి రావాల్సినటువంటి నీటి ప్రాజెక్టు విషయంలో తెలంగాణ నాయకులు, మంత్రులు నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామంలో రైతు భరోసా చైతన్య యాత్ర కార్యక్రమంలో కలెక్టర్ చక్రధర్ బాబు పాల్గొన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖలు కలిసి గ్రామాల్లో పంట సమస్యలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి రైతు చైతన్య యాత్రలను వినియోగించుకోవాలని, సలహాలు, సమస్యలు ఉంటే నివృత్తి చేసుకుని తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందాలన్నారు. ఒక కాల్ సెంటర్ ఏర్పాటు 50 మంది శాస్త్రవేత్తలు 3 షిఫ్ట్లకు పనిచేస్తున్నారు. మీకు ఏమైనా వ్యవసాయ సమస్యలు ఉంటే, సర్వ సమస్యలు వాటిని ఆ కాల్ సెంటర్ కానీ మీరు ఫోన్ చేసి చెప్తే ప్రొక్యూర్మెంట్ అయితేమి, తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ అయితేమి రాయితీతో మనకి ఇస్తా ఉంది. జనుము, జీలుగా, పిల్లి దసరా ఇవన్నీ కూడా మనం అంటే రోజుకి నేల యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయం పచ్చిరొట్టు విత్తనం సద్వినియోగం చేసుకొని వాటిని ఒక నెల రోజులు పెంచి తర్వాత ఆ భూమిలో కలి దున్నుకున్నట్లయితే సేంద్రీయ గర్భం అనేది ఆ నేలకి మొదలవుతుంది. సో ప్రతి సంవత్సరం 10 నెలల పాటు రైతుకి పాల ఉత్పత్తిలో ఉంటాడు. కట్టిస్తే పాలు తగ్గుతాయి అంటారు. పాలు తగ్గకుండా ఉండాలంటే దానికి దాన పచ్చిగడ్డి రోజుకి ప్రతి పశువుకి 30 కేజీలు పచ్చిగడ్డి, 7-8 కేజీలు ఎండుగడ్డి వేయాలి. మన గ్రామంలో ఈ రైతు భరోసా చైతన్య యాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఉద్దేశం రైతాంగం అందరికీ కూడా వ్యవసాయం లాభసాటిగా మారడానికి, వారికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి తెలుసుకోవడానికి, అలాగే ఈ శాఖల నుంచి అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు నేరుగా ప్రజలకి అందవేయడానికి ఈ రైతు భరోసా కేంద్రాన్ని ఒక వారధిగా మార్చడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. ఇంతవరకు మాట్లాడిన సైంటిస్టులు కానీ, అధికారులు కానీ మీకు ఎన్నో విషయాలు తెలియజేశారు. వ్యవసాయం చేసేటప్పుడు ఎటువంటి మెలకువలు పాటించాలి, ఎలా చేస్తే లాభం వస్తుంది అనేది తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో సోమశిల కానీ, కండలేరు కానీ పుష్కలంగా నీరు ఉండి ప్రతి ఎకరాకి కూడా నీరు అందించడానికి, సాగునీరు ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం.
6 లక్షల ఎకరాల మాగాణి ఉన్న జిల్లా మంది. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సింది, మనకి ఎషోర్డ్ ఇరిగేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పంట కాలువల నుంచి సాగునీరు అందుతుందన్నప్పుడు వరి వేసుకోవచ్చు. బోర్ల మీద వరి వేయడం అనేది సరైన పద్ధతి కాదు, అది క్రమేపీ తగ్గించాల్సిన అవసరం ఉంది. అలాగే 2-3 పంటలు సంవత్సరానికి తీయాలనుకున్నప్పుడు ప్రతిసారి ఒకే రకమైన విత్తనం వేస్తే అది ఎక్కువ దిగుబడి రాదు. కాబట్టి మనం వరి వేసినప్పుడు 2వ పంట కింద అపరాలు కానీ ఈ పెసలు, మినుము ఇటువంటి పల్సెస్ వేసుకున్నప్పుడు మంచి ఆదాయం వస్తుంది. అలాగే ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కూడా మనకి అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం అందరూ గమనించుకోవాల్సింది, ఈ 1010 అనే వెరైటీ మన జిల్లాలో ఎక్కువ పట్టుకొచ్చేసి వాళ్ళ యొక్క విషయాన్ని చదువుకొని. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ ఈ యాత్ర నిర్వహించారు. అల్లంపల్లిలోని దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు సైకిల్తో పాటు ఎడ్లబండ్లతో నిరసన తెలిపారు. జిల్లాలోని కొడంగల్, పరిగి, తాండూర్, వికారాబాద్ నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు. క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ డీజిల్, పెట్రోల్ ధరలు పెంచలేదని అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరలు పెంచి పేదవాడి నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. యూపీఏ చైర్మన్ ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉండే. ఆయన ఉన్నప్పుడు డీజిల్ 45 రూపాయలు, పెట్రోల్ 55 రూపాయలు ఉండే. దానికి సంబంధించిన క్రూడ్ ఆయిల్ 125 రూపాయలు ఉండే. 125 రూపాయలు ఉన్నప్పుడు 55-45కి అమ్మితే, ఇవాళ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రూడ్ ఆయిల్ ధర 35 రూపాయలు అయింది, పెట్రోల్ ధర 105 రూపాయలు అయింది, డీజిల్ ధర 100 రూపాయలు అయింది. మరి గ్యాస్ ధరకు వస్తే 1000 రూపాయలు అయింది. మరి ఈ విధంగా ప్రజలను అడ్డు వీరుస్తున్నారు తెలియకుండా. మీరు చూడండి, మంచి నూనె కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ, కూరగాయల రేట్లు కానీ మనకు తెలియకుండా పోతున్నాయి. మనమేమో కరోనాతో వస్తున్నాం. ఫస్ట్ వేవ్ అని, సెకండ్ వేవ్ అని. సెకండ్ వేవ్లో మన తెలంగాణలో 4 లక్షల మంది చచ్చిపోయిందని చెప్తున్నారు. 4 లక్షల మంది 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపల ఉన్న మంది 4 లక్షల మంది చచ్చిపోతే టీవీలో 4000 మంది అని ఇస్తారు. ఈ విధంగా దౌర్జన్యం నడుస్తున్నది. కరోనాని కట్టడి చేయడం లోపల కేంద్రం కానీ రాష్ట్రం కానీ 2 విఫలమైన ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారిని కూడా తమిళ విధ్వంసకారులు హత్య చేయడం జరిగింది. అలాంటి నేపథ్యంలో మాకు పదవులు కాదు ముఖ్యం, ప్రజల శ్రేయస్సు ముఖ్యం, ప్రజల బాగోగులే ముఖ్యం అన్న ఉద్దేశంతో సోనియా గాంధీ గారు మా తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారిని కూడా ప్రధానమంత్రి చేయడం జరిగింది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారిని ఒక ఆర్థికవేత్త అన్న ఉద్దేశంతో ఈ దేశంలో విదేశీ పెట్టుబడులు రావాలని చెప్పి ఒక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్నటువంటి ఒక వార్డు సభ్యుడు కూడా కాని వ్యక్తిని ప్రధానమంత్రి స్థానం ఇచ్చి వాళ్ళు యూపీఏ అధ్యక్షురాలుగా ఉండి మన దేశం అభివృద్ధి గురించి కృషి చేయడం జరిగింది. అలాంటి సందర్భం లోపల అప్పుడు మన యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో అప్పుడు ఏ ధరలు ఉండే అనేది ఇంతకుముందు అందరు చెప్పారు. 35-40 రూపాయలు పెట్రోల్ ఉంటే అప్పుడు ఇంకా 5-10 రూపాయలు డీజిల్ కు తక్కువ రోజులు ఉండే. ఈ రోజు చూస్తే 103, 104, 105 ఈ విధంగా ధరలు పెంచుతూ ఆ ధరలు కూడా పెట్రోల్ కు, డీజిల్ కు రెండింటికి సమానమయ్యే పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా ఈ యొక్క పెట్రోల్ ఒక్కటే కాదు, మన మహిళలు మన ఇంటికి వెళ్తే ఎప్పుడు చెప్తుంటారు ఎల్పిజి గ్యాస్ గురించి. అసలు కుటుంబ పోషణ కష్టమైన రోజులైనాయి. నిత్యావసర సరుకుల పైన కూడా భారం పడ్డది. దీని మీద మనం కొనే ప్రతి వస్తువు మీద, ఇంట్లో మనం తినే ప్రతి వస్తువు మీద కూడా ఈరోజు ధరలు వేరడానికి కారణం అక్కడ మోడీ అయితే ఇక్కడ ఎవరంటే ఇక్కడ కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు పదవి స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమాన్ని ప్రతి జిల్లా నడిబొడ్డులో చేయాలన్న ఉద్దేశంతో తాను స్వయంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లోపల ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తూ జిల్లా అధ్యక్షులకు ప్రత్యేక ఆహ్వానితులుగా సీనియర్ నాయకులను కూడా పిలిచి ప్రతి జిల్లాలో కూడా పేద ప్రజల మధ్యనే మనం కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సైకిల్ మరియు ఎడ్ల బండ్ల ర్యాలీ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతనంగా
సీనియర్ ఉపాధ్యక్షులుగా సోనియా గాంధీ గారు అపాయింట్ చేయడం జరిగింది. మన రమేష్ ముద్రాజ్ గారికి ఈ కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలు కూడా పార్టీ పరంగా ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ తనకు సాదరంగా స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు మన గడ్డం ప్రసాద్ కుమార్ గారు, గాంధీ పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం రాయదండి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులు జరిగేలా చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణని విజ్ఞప్తి చేశారు. రాయదండి సర్పంచ్ ధర్మాజీ కృష్ణ పనులు ప్రారంభించాలని కోరుతూ గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. గ్రామ ఉపాధి హామీ పనులను పెద్దంపేట వాసులు పాలకవర్గం అడ్డుకుంటున్నారని, దాంతో ఉపాధి లేక పనిచేయలేకపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు సక్రమంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పనులు జరిగేలా చూడాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర రావడం జరిగింది. అయితే ఈ సమస్యలో మాది గ్రామ పంచాయతీ ఉమ్మడిగా ఉన్నప్పుడు పెద్దంపేట గ్రామం ఉండేది మాకు అనుబంధంగా. ఆ గ్రామం మన కొత్త పంచాయతీలలో కొత్తగా ఏర్పడింది. మా గ్రామం మాకు వేరుగా సపరేట్ అయినాయి. ఈ గ్రామ పంచాయతీలు ఎవరి వాళ్ళే ఉన్నాయి. అయితే ఉపాధి హామీ పనులు జరిగేటప్పుడు పెద్దంపేట వాళ్ళు పనులు ఆపేయడం జరిగింది. ఏరియా అంతా మాదే అని చెప్పి రావద్దని ఆపేయడం వల్ల మా గ్రామస్తులకు చేద్దామంటే ఎక్కడ విలేజ్లో ప్లేస్ లేదు. దానివల్ల మేము ఇలా కలెక్టర్ గారికి కలిసి ఉపాధి పనులు ప్రారంభించాలని గత 3 నెలల నుంచి వీళ్ళు ఖాళీగా ఉంటున్నారు, జరిగేలా చూడాలని చెప్పడం జరిగింది. అట్లనే ఎవరి పరిధి ఏ గ్రామానికి ఉన్న పరిధి వాళ్ళు చూపెడితే మా పనులకు మాకు ఇబ్బంది లేకుంటే ఆటంకం లేకుండా చేసుకుంటామని కలెక్టర్ గారిని వాళ్ళు అడుగుదామని చెప్పి గ్రామస్తులందరం మొత్తం గ్రామంలో ఉన్న అందరం కలిసి రావడం జరిగింది. ఎంతమంది ఉంటారు? ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. 10 న్యాయమైన డిమాండ్లతో కలెక్టర్ ఎదుట ఆందోళనకు దిగారు. జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని, ఐసీడీఎస్ను బలోపేతం చేయాలని, అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం టీచర్లకు 19,000, ఆయాలకు 15,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సునీత, జిల్లా కార్యదర్శి అనుమొల్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం PFPSA భద్రత, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి. జాతీయ నూతన విద్యా విధానాన్ని ప్రమోట్ చేయాలి. మినీ అంగన్వాడీలను సుమారుగా 6 సంవత్సరాల నుండి కూడా అంగన్వాడీలకు టీఏడీఏలు ఇతర సౌకర్యాలు కూడా ఏమి కల్పించకుండా టీఏడీఏలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కూడా వెంటనే విడుదల చేయాలి. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఐసీడీఎస్ ను బలోపేతం చేసి అంగన్వాడీలలో ఉన్న నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ మినీ వర్కర్లు ఎవరైతే పనిచేస్తా ఉన్నారో వాళ్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి. వాళ్లకు ఆయాలను నియమించాలి. మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాన్ని కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. 11వ టీఆర్సీ ప్రకారము కమిటీ ఏదైతే సూచించిందో 12,560 జీవో నెంబర్ 60 తెలంగాణ రాష్ట్రంలో పల్లెల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేష్ రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ నాయకులను విమర్శించే హక్కు టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్కు లేదని అన్నారు. వచ్చే నెలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపడతారని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోనాలపై మంత్రి తలసాని సమీక్ష, ఉత్సవాలకు 90 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వెల్లడి. బాల్కొండలో టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ యువతలో మార్పు శుభపరిణామమన్న మంత్రి వేముల. నకిరేకల్లో మూసీ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసిన మంత్రి, కృష్ణా జలాలను ఒక్క చుక్క కూడా వదిలిపెట్టమన్న జగదీష్ రెడ్డి. రోజురోజుకు ఉధృతంగా మారుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమం, వెనక్కి తగ్గని కార్మిక సంఘాలు, జీవీఎంసీలో దీక్ష. అనంతపురంలో బీజేవైఎం నేతలు ధర్నా, సీఎం జగన్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.